వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, నేను రమారావి. పంచతంత్ర నుంచి రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. పూర్వం ఒక కొంగ ఒకటి ఓ చెరువు దగ్గరకు వచ్చిందట. ఈ చెరువు దగ్గరకు వచ్చి చెరువులో నిలబడి ఒక కాలు మీద ఉంచి రెండో కాలు పైకెత్తి పెట్టుకుని అలాగే నుంచుని ఉండిపోయింది. ఎన్ని రోజులు నుంచుందోట, అసలు కదిలేదు కాదు. మొదట్లో చేపలకి భయం వేసింది. అయ్యి బాబోయ్, ఇది వచ్చింది తినేస్తుందో ఏమిటో. కొంగలు ఇట్లా ముక్కులు నీటిలో పెట్టడం, నీళ్ళతో సహా చేపను పట్టేసుకుంటాయి, నీళ్ళు వదిలేసి చేపలు తినేస్తాయి. పురుగులు కూడా అవి అట్లాగే తింటాయి. చేపలకి తెలుసు. 2-3 పూటలు అవి భయపడి దూరంగా తిరిగేవి, కొంగ ఉన్న దగ్గరకు వచ్చేవి కాదు. రెండో రోజు చూసినా కొంగ అదే రకంగా ఒంటికాల మీద నుంచునుంది. కొన్ని పిల్ల చేపలు సరదాగా దగ్గరికి వెళ్ళి చూడడానికి పోయినాయి. కొంగ చుట్టూతో తిరిగినాయి. కొంగ కిక్కురుమల్లా కదల్లా, ముక్కు నీళ్ళలో బెట్ల. అలాగే ముక్కుని ఇట్లా మడత పెట్టి రెక్కల్లో దాచుకుని జపంలాగా కూర్చుంది. అలాగే నుంచునుంది. 3 రోజులు గడిచాయి, 4 రోజులు గడిచాయి. తిండి లేదు కొంగకి. చేపలు మాత్రం శుభ్రంగా తిరుగుతూ హాయిగా తింటూ వాటి దారిన అవి ఉంటూ ఉండేవి. వాటిలో కొన్ని పెద్దవి చిన్నవి అన్నీ మాట్లాడుకున్నాయి. ఈ కొంగ ఏమిటి ఇలాగ ఇన్ని రోజుల నుంచి ఒకే రకంగా ఉంది, ఏమిటో కనుక్కుందాం దీని సంగతి అని చెప్పి ఓ పెద్ద చేప ఓ చిన్న చేప ఇట్లా కలిసి దాని దగ్గరికి వెళ్ళినాయి. ఆ కొంగని అడిగినాయి, ఓ కొంగ బావా, నువ్వేమిటి ఇలాగే నుంచునున్నావు? ఏమి ఆహార స్వీకారం ఎందుకు చేయటం లేదు? నువ్వు కనీసం పురుగులు నత్తగులైనా తినొచ్చు కదా, చేపల్ని కాకపోతేను. ఏమిటి నీ సంగతి అంటే కొంగంది, ఎప్పుడో చిన్నప్పుడు చాలా తిన్నాను, ఇప్పుడు అలాంటి తిండి మీద ఆసక్తే లేదు నాకు. నేను జపం చేసుకుంటున్నా, నేను ఎప్పుడు జపమే చేసుకుంటాను, నాకు అసలు ఆహారం అవసరమే లేదు. ఏదో పురుగులు తింటాను కావాలంటే, కానీ ఇప్పుడు పురుగుల మీద కూడా నాకు ఆసక్తి లేదు, అసలు ఆహార స్వీకారం మీద ఆసక్తే లేదు. అందుకని నేను జపం చేసుకుంటూ 4-5 రోజులుగా ఇలాగే ఉన్నానంటే చేపలు ఆశ్చర్యపోయిన, ఏమిటి కొంగలు జపం చేసుకుంటాయి, పైగా ఏం చంపట్లేదు, చూస్తున్నాయి కదా 4-5 రోజుల నుంచి అదేం చేయటం లేదు. సరే, దాంతో కొంచెం స్వతంత్రించి చేపలన్నీ కొంగల చుట్టూతా, ఈ కొంగ కాళ్ళ చుట్టూతా తిరిగేవి. ఆ కొంగ బాగా ఆకలేసినప్పుడు తినేదో, ఎవరు చూడనప్పుడు తినేదో, ఎప్పుడు తినేదో వీళ్ళకి తెలియదు. 4-5 రోజుల తర్వాత కొంగతో స్నేహం కలిశాక కొంగ ఒకనాడు చాలా డల్గా కనపడింది. ఏమిటి బావా ఇలా డల్గా ఉన్నావంటే, ఏం చెప్పను రా తమ్ముడు, మీరందరూ నీళ్ళల్లో ఉంటారు, మీకు తెలీదు. ఈ చెరువు ఎండిపోబోతోంది. ఆల్రెడీ ఇప్పుడు ఎండాకాలం మొదలై చెరువు ఎండిపోతుంది. ఈ పక్కన మత్స్యకారులంతా ఏం చెప్పుకుంటున్నారంటే, ఈ నీళ్లు తీసేస్తారట. ఈ చెరువులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాక మీరంతా ఏం చేస్తారు, మిమ్మల్ని మత్స్యకారులు పట్టుకుంటారు, జాలర్లు పడేస్తారు. అయిపోయింది, నా స్నేహం అంతా పోతుంది మీతోటి, చాలా దిగులు పడుతున్నాను నేను. మీరు నీటిలో ఉండటం వల్ల వినలేకపోతున్నారు, నేను నీళ్ళ పైన నుంచుంటా కాదు, అందుకని నాకు వినపడింది అనగానే చేపలకు బెంగ పెట్టుకున్నాయి. అయ్య బాబోయ్, ఎట్లా రేపొద్దున చచ్చిపోతామో ఏమిటో అందరం, ఎలాగా అని ఆలోచించినాయి. అటు ఇటు తిరిగినాయి. 1-2 ఈ కొంగతోటి కూడా కొంచెం సలహా మష్వరా చేసినాయి అన్నమాట, సలహాలు అడుగుతున్నాయి, ఏం చేస్తే బాగుంటుందంటే. కొంగ అంది, ఈ చెరువు అయితే ఎండిపోతుంది, నేను సాయంత్రం షికారుకి వెళ్ళినప్పుడు చూశాను, కొండకి అవతల వైపు పెద్ద చెరువు ఉంది, అది ఎప్పటికీ ఎండదు, దానికి పైనుంచి సెలయేట్లోంచి కిందకు వస్తూ ఉంటాయి నీళ్లు. ఇక్కడి నుంచి హాయిగా మీరందరూ అక్కడికి వెళ్ళిపోయారంటే హాయిగా బతికేస్తారా తమ్ముడు, మీకు ఏ సమస్య ఉండదు అంటే. పెద్ద చేపలు ఆశ్చర్యపోయినాయి, ఎలా వెళ్తాం మేము, చేపలు ఎలా వెళ్తాయి, నీటితోటి వెళ్ళాలి, నీరుతోటి వెళ్ళటానికి నీరేమో ఇక్కడుంది, మధ్యలో కొండ ఉంది, అవతల ఉంది చెరువు, ఎలా వెళ్తాము అని ఇదిగా మాట్లాడేసరికల్లా కొంగ అంది, నిజానికి ఒక మంచి ఉపాయం ఉంది, మీరు ఒప్పుకుంటే నేను మీకు సహాయం చేస్తాను అనేసరికల్లా చేపలు ప్రాణాపాయ స్థితి వస్తుంది అనుకునేసరికల్లా చెప్పు ఏదో ఒక సలహా చెప్పాను అనేసరికి కొంగ అంది, ఏమీ లేదు, నేను పూట మీలో కొంతమందిని నా భుజం వీపు మీద ఎక్కండి, మీరంతా తీసుకుని వెళ్ళి ఈ కొండ మీద నుంచి అవతలు తీసుకెళ్ళి చెరువులో పడేస్తా, మీ దారిని మీరు బతకండి అని చెప్పేసరికల్లా బాగానే ఉందనుకున్నాయి. ఈ చేపలతో పాటు ఈ చెరువులో ఒక ఎండ్రకాయ ఉంది. ఎండ్రకాయ అంటే పీత అనుకోండి, పీతే కాస్త ఇంకొంచెం ఒక రవ్వ పెద్ద సైజు అనమాట. అయితే ఈ ఎండ్రకాయ కూడా ఈ కొంగతోటి స్నేహంగానే ఉండేది. దానికి చేప ఫ్రెండ్స్ కూడా బోళ్ళంతమంది ఉన్నారు. సరే, 2 రోజులు 3 రోజుల పాటు ఈ కొంగ ఈ చెరువులో నుంచి ఇన్ని చేపల్ని మీదెక్కించుకుని తీసుకుపోయేది. ఒక 5 నిమిషాలు చేపలు 10 నిమిషాలు నీళ్లు లేకుండా ఉంటాయి, కొంగ ఎంతలోకి ఎగురుతుంది, రివ్వుమని ఎగురుతుంది, రివ్వుమని వెళ్ళిపోతుంది. ఆ రివ్వులో మనం కూడా వెళ్ళిపోవచ్చని చేపలు కొన్ని ఎక్కుతున్నాయి, కొన్ని చేపలను అది ముక్కును ఖర్చుకుని కూడా తీసుకెళ్తోంది. 2 పూర్తి రోజులు గడిచిపోయినాయి.
వెళ్ళిన చేపలన్నీ ఎలా ఉన్నాయని ఇక్కడ వాళ్ళంతా అడుగుతున్నారు. వాళ్ళంతా హాయిగా ఉన్నారు. చాలా పెద్ద చెరువు, అందులో తామరలు ఉన్నాయి, మెట్ట తామరలు ఉన్నాయి, తర్వాత బోల్డన్ని కలుకాయలు ఉన్నాయి, బోల్డంతా నాచుంది, ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. ఆ వెళ్ళిన వాళ్ళందరూ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కింద ఎగిరి వాళ్ళు పైకి ఎగిరి నీటిలోంచి నాకు కనపడుతున్నారు కూడాను, మీ ఫ్రెండ్స్ అంతానే కొంగ వీళ్ళందరినీ నమ్మించింది. సరే, ఈ 2 రోజులు గడిచాక ఈ మన ఎండ్రకాయ ఉంది కదా, ఎండ్రకాయ తాలూకు ఫ్రెండ్స్ చేపలు దాదాపుగా వెళ్ళిపోయినాయి. ఇంకొకటో అరో మిగిలినాయి అంతే. ఎండ్రకాయ అడిగింది, ఓ బావా నన్ను కూడా తీసుకెళ్ళవా, వీళ్ళతో పాటు నన్ను కూడా అక్కడ వదిలిపెట్టవా అంటే, కొంగని దానికేం భాగ్యం, నువ్వు కూడా రా వీళ్ళతో పాటు, నాకేం అభ్యంతరం లేదు అంటే ఆ చేపలతో పాటు ఎండ్రకాయ కూడా కొంగ వీపు మీద ఎక్కింది. చేపలు ఎండ్రకాయ కొంగ వీపు మీద ప్రయాణం చేసి కొండ దిగి చెరువులోకి వెళ్తామని భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ కొండ మీద నుంచి కొంగ వెళ్తుంటే ఈ పైనున్న ఎండ్రకాయ కిందకి చూసింది. చూసేసరికి దానికి ఏం కనపడ్డాయి, ఆ కొండ మీద అన్ని చేప ఎముకలు కనపడుతున్నాయి. చేప ఎముకలు ఎలా ఉంటాయండి, ఇట్లా ఈని పుల్లల్లే ఉండి అటు ఇటు కనపడుతుంటాయి. ఇదేమిటి ఇక్కడ కనపడుతున్నాయి, ఏమిటా అని చూసేసరికి అలా ఈ కొంగ చెరువులోకి వెళ్ళటల్లా కొండ మీదే దిగిపోయింది. దిగేసరికల్లా దీనికి తెలిసిపోయింది, అమ్మా ఇదిరా సంగతి, ఈ 2 రోజుల నుంచి ఈ కొంగ పుష్కలంగా చేపలన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి శుభ్రంగా తినేస్తోంది. వారం రోజులు ఉపవాసం చేసిన ఫలితం మొత్తం అన్ని పొట్టనింపేసుకుంటోంది. ఇప్పుడు ఈ చేపలను అది చేర్చట్లేదు అని భావించి వెంటనే అర్థమైపోగానే ఈ ఎండ్రకాయ ఏం చేస్తుంది, దాన్ని వీపు మీద కూర్చుంది కాదు, కొంగ వీపు మీద నుంచి టకటక టకటక పాకి వచ్చేసి ఇట్లా ముందుకొచ్చింది. కొంగకి ఇంత పొడుగాటి మెడ ఉంటుంది గమనించండి. వీపు మీద నుంచి మెడ మీదకి ఎక్కేసింది, మెడ పట్టుకునేసరికల్లా కొంగ దిగు దిగనంగానే ఎండ్రకాయ అంది, దిగటానికి ఏముంది, ఇంతమందిని చంపేశావు, వీళ్ళందరితో పాటు నన్ను కూడా పొట్టన పెట్టుకుందామని అనుకుంటున్నావో ఏమిటో అని చెప్పేసి ఆ ఎండ్రకాయ తాలూకు పళ్ళు కత్తెరల్లా ఉంటాయండి, దాన్ని పెట్టి కసక్కమని నొక్కంగానే కొంగ మెడ విరిగిపోయింది, తెగిపోయి కొంగ కాస్త కొండ మీద పడిపోయింది. దాని మీద ఉన్న చేపలు కూడా కింద పడిపోయినాయి. ఇంకా ఆ చేపలకి ఈ ఎండ్రకాయ చేయగలిగే న్యాయం ఏమీ లేదు. చుట్టూతా చూస్తే దానికి తెలిసింది 2 రోజుల నుంచి కొంగ మోసుకొచ్చిన అన్ని చేపల అవశేషాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మోసుకొచ్చిన చేపలు కూడా ఈ కొండ మీద పడి చావటమే. కానీ ఎండ్రకాయ మాత్రం చేపల పాపం నడుచుకుంటూ పోలేవు. ఎండ్రకాయ డ్రై ఏరియాలో నడవగలదు. అది నిదానంగా నడుచుకుంటూ కొండ దిగి చెరువులోకి వెళ్ళిపోయింది. తనని తను రక్షించుకుంది అంతే. అవతల చిన్న చెరువులో ఉన్న చేపలకి ఎప్పటికీ కొంగ తమని మోసం చేసిందని తెలియదు. కొంగ మళ్ళీ తమ కోసం రాలేదని చాలా బాధపడ్డాయి. తర్వాత ఏమైంది, ఏమీ కాలేదు, చేపల వాళ్ళు ఎవరూ రాలేదు, కొంగ రాలేదు. ఎండ్రకాయ మాత్రం తన ప్రాణాలని తను రక్షించుకుంది. ఎప్పుడు కూడా ఎవరైనా మనకి ఉచితార్థం సహాయం చేస్తామంటే నమ్మకూడదు. ఒట్టి పుణ్యానికి తమ జాతికి శత్రువైన కొంగ తమకు సహాయం చేస్తుందని చేపలు ఎలా నమ్ముతాయి? తర్వాత ఈ చెరువు మీద నుంచి ఆ చెరువులోకి వెళ్ళేటప్పుడు మధ్యలో పడిపోవచ్చు, ఏదైనా ప్రమాదం జరగచ్చు. అక్కడెక్కడో దిక్కుమాలిపోయే బదులు అదేదో ఇక్కడే దిక్కుమాలిపోదామని మన ఓన్ ప్లేస్లోనే ఉండొచ్చు కదా. ఒక ప్లేస్ నుంచి రెండో ప్లేస్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త లేకుండా వెళ్ళొద్దు. ఇది చూడండి, ఇప్పుడు మనం మన ప్రస్తుత పరిస్థితులకి రిలేట్ చేసుకోవాలంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మాటలు నమ్మి ఫారిన్ కంట్రీస్కి ప్రయాణం అయ్యే వాళ్ళు ఎలా నలిగిపోతున్నారు. ఇది ఎన్నేళ్ల క్రితం, ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన కథండి. మధ్యలో ఉండేవాడు స్వలాభం కోసం నిన్ను ఏమైనా చేస్తాడు. అందరూ కొంగలే కాకపోవచ్చు, కానీ కొంగలు కూడా ఉంటాయి కదా. మనని తీసుకెళ్తోంది కొంగ అవునా కాదా అనేది మనం తెలుసుకోవాలిగా. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఏ మిడిల్ మ్యాన్ని నమ్మకూడదు. ఈ రకమైన కార్పొరేట్ పాఠాన్ని మనకి ఈ దీంట్లోనే చెప్పేశారు, పంచతంత్రంలోనే. ఆలోచించండి, ఇలా మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల మనం చాలాసార్లు చిన్న చిన్న నష్టాలకి గురవుతూనే ఉంటాం. నష్టాలు చిన్నవైతే పర్వాలా, ప్రాణాపాయం అయితే, మనం జీవితకాలం అంతా సంపాదించుకున్న ధనమైతే, మనం ఎంతో జాగ్రత్తగా ఏర్పరచుకున్న పరువు ప్రతిష్ట అయితే ఆలోచించాలి కదా. ఈ కథని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. ప్లేస్ చేంజ్ చేసేటప్పుడు మీ అంతటా మీరు చెక్ చేసుకోకుండా ఎప్పుడూ ప్లేస్ చేంజ్కి దిక్కకూడదు. కథ కంచికి మనం ఇంటికి.